ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు మంత్రి కేటీఆర్ పై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రధాని అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం దురదృష్టకరమన్నారు రఘునందనరావు. 9 ఏళ్లలో ఒక శత్రు దేశాన్ని చూసినట్టు, ఒక పొరుగు దేశాన్ని చూసినట్టు అగవట్టి తెలంగాణను పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ కాదా? ఏమన్నాడు అన్నాడు? తల్లిని చంపి బిడ్డను వేజేసినరు అన్నది దౌర్భాగ్య ప్రధానమంత్రి కాదా? నేను అనేది తప్ప? పార్లమెంట్ లోనే అన్నాడు కదా, డైరెక్ట్ గా అన్నాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టు. ఇక్కడ 1000 మంది చచ్చిపోయింది నీకు సోయలేదు, 1000 మంది ప్రాణాలు తీసుకున్నది సోయలేదు, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం గురించి నీకు అవగాహనే లేదు. నువ్వు ఇవాళ వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అంటే ఆ మాటలు అనుకుంటే మేము పడి ఉండాలనా? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి అంత విలువ ఉంటది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఈ దేశ పద్ధతులని, చివరికి పెద్దలను గౌరవించేటువంటి సంస్కారాన్ని కూడా కొంతమంది పెద్ద మనుషులు మర్చిపోతా ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడడం, కనీసం ప్రధానమంత్రి కుర్చీ కూడా గౌరవం వేయలేనటువంటి స్థితికి మనం దిగజారడం అనేది దురదృష్టకరం. బూతులు తిట్టుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడం, బ్రేకింగ్ల కోసం మాట్లాడడమే రాజకీయమైనటువంటి స్థితికి రాజకీయాల్ని దిగజార్చడం అనేది దురదృష్టకరం. చదువుకున్న వాళ్ళం, కొత్త జనరేషన్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతా ఉంది, మనం కూడా మారాలి. ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలతోటి రాజకీయాలకి రావాలి, రాష్ట్రాల కోసం కొట్లాడాలి, పెద్ద పెద్ద ఆశయాల్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి తప్ప ఇంత దిగజారి, ఇంత కుసంస్కారంగా మాటల్ని మాట్లాడుతూ మేము మాట్లాడగలం, మేము అనగలం, కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది అని మధ్యలో డిఫమేషన్ సూట్లను తప్పించుకునేందుకు ఈ మధ్యలో కొత్త పద్ధతి నేర్చుకున్నారు. 9 ఏళ్లలో ఒక